హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఈ వీడియోలో మీకు ఈ డోర్లకి మొక్కు పెట్టి ఏ విధంగా సీల్ రెక్కించామన్నది చూపిస్తాను. ఇప్పుడు మనం మొక్కు అన్నది సిద్ధం చేద్దాం. ముందుగా మనం చాక్ పౌడర్ అన్నది కొద్దిగా తీసుకోవాలి. ఇది చాక్ పౌడర్, ఇది టేక్ పౌడరు చూస్తున్నారు కదా. ఇది వుడ్ సీలరు. మనం చాక్ పౌడర్ వేసుకొని అందులో వుడ్ సీలర్ వేసుకొని అందులోనే కొద్దిగా టేక్ పౌడర్ అన్నది కలర్ గురించి మనం కొద్దిగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇదే టేక్ పౌడరు. మనం కొద్దిగా అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు చూసినట్లయితే నేను పౌడర్ వేస్తున్నాను, టేక్ పౌడర్ చూసారు కదా, కొద్దిగా వేసుకున్నాను. వేసుకొని ఈ మూడు బాగా కలపాలి, బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. కొద్దిగా డార్క్గానే కలుపుకోవాలి. లైట్గా కలుపుకుంటే ఏమవుతుందంటే మనం ముక్కు పెట్టిన తర్వాత ఆరిపోయే తెల్లగా వచ్చేస్తుంది, బాగోదు. అందుకనే కొద్దిగా డార్క్గా కలుపుకోవాలి. మనం డోర్కి అన్నది డిజైన్ గురించి ఈ విధంగా డిజైన్ తయారు చేసాం. అంటే గ్రూలు తీసి అందులో రోజ్ వుడ్ బద్దలు అన్నవి ఎక్కించాం. ఆ బద్దలు ఎక్కించిన తర్వాత చిన్న గ్యాప్ అన్నది వస్తాయి. ఆ గ్యాప్లు అన్నవి ఫిల్ అవ్వడానికి గురించి మనం ఈ మొక్క అన్నది పెడుతున్నాం. ఈ మొక్క పెట్టిన తర్వాత మనకు గ్యాప్లు అన్నీ ఫిల్ అయిపోతాయి. చూసారు కదా, మ్యాక్సిమం గ్యాప్ ఉండదు, కాకపోతే అక్కడక్కడ చిన్న చిన్న గ్యాప్ ఉంటుంది. మొక్కు మనం పలసగా కలుపుకొని ఈ విధంగా గట్టిగా నొక్కుతూ పెట్టామంటే ఆ గ్యాప్ అన్నది ఫిల్ అయిపోతుంది. చూసారు కదా, ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ అన్నది ఫిల్ అయిపోయింది మొక్కుతోని. ఈ విధంగా మనం డోర్ మొత్తం మొక్కు పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత పేపర్ కొట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ మనం పేపర్ అన్నది ఆల్రెడీ కొడుతున్నాం. డోర్కి పేపర్ కొడుతున్నాం. మనం 100 నెంబరు డిస్క్ పేపర్ అన్నది వేసుకొని మిషన్కి ఈ విధంగా ఫినిషింగ్ చేస్తున్నాం. మనం పేపర్ కొట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కొట్టాలి. గీతలు అనేవి లేకుండా సాఫ్ట్గా వచ్చే విధంగా కొట్టుకోవాలి. మీరు చూస్తే మిషన్తో కొట్టేటప్పుడు చక్రాల కింద వచ్చేస్తుంది, అలా చక్రాల కింద రాకుండా సాఫ్ట్గా కొట్టాలి. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఎక్కడ చక్రాల కింద అన్నది ఉండదు, సాఫ్ట్గా వస్తుంది. అదేవిధంగా మొక్కు మొత్తం మనం పామిని మొక్కు మొత్తం పోయి మనం గ్యాప్లో పెట్టాం కదా, ఆ గ్యాప్లో పెట్టింది మాత్రం ఉంటుంది. ఎక్స్ట్రా పైన ఉన్న మొక్కు మొత్తం మనకి పోతుంది ఇలా పేపర్ కొట్టుకోవడం వల్ల. చూసారు కదా, సాఫ్ట్గా మనం ఏ విధంగా కొడుతున్నామో. ఈయన మా గురువుగారు, ఈయనే పేపర్ అన్నది కొడుతున్నారు. చూస్తున్నారు కదా, ఇప్పుడు మీకు మొత్తం పేపర్ అయిపోయిన తర్వాత డోర్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మచ్చలు కనబడుతున్నాయి కదా, ఈ మనకి ఇంకా చిన్న చిన్న కన్నాలు ఉండిపోతే అట్లా మళ్ళీ మొక్కు పెట్టడం జరిగింది. నేను అది చేత్తో కొడేసుకోవడమే. మీకు ఇప్పుడు చూసారు కదా, మొత్తం డోర్ మొత్తం మనం పేపర్ కొట్టేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది. ఎక్కడ మీకు మిషన్ చక్రాలన్నీ ఉండవు, చక్రం వచ్చి ఎక్కడ ఉండవు. చూసారు కదా, సాఫ్ట్గా ఏది ఉందో ఇదంతా మిషన్తో కొట్టిందే. అదేవిధంగా మనం మొక్కు పెట్టాం కదా, ఇదే మొక్కు. ఆ చిన్న గ్యాప్ ఉంటుంది, ఆ చిన్న గ్యాప్ కూడా ఫిల్ అయిపోవాలి. అప్పుడే మనకు చూడడానికి నీట్గా ఉంటాయి డోర్లు. ఈ విధంగా మనం మొత్తం పెట్టుకొని మొక్కు మొత్తం పెట్టుకొని పేపర్ కొట్టిన తర్వాత ఈ విధంగా నీట్గా వచ్చింది. ఇప్పుడు మిగిలిన డోర్లకు కూడా ఇక్కడ మొక్కు పెట్టడం జరుగుతుంది. చూసారు కదా, ఇవన్నీ మొక్కులు పెట్టారు. కన్నాలు, చిన్న చిన్న కన్నాలు అన్నిటికీ మనం కంపల్సరీ మొక్కు పెడతాం. ఇక్కడ వాటికి మా గురువుగారు పేపర్ అన్నది కొడుతున్నారు. ఇక్కడ డోర్లు మొత్తం మా గురువుగారు చూసారు కదా. ఇప్పుడు మీకు వుడ్ సీలర్ మిక్సింగ్ ఏ విధంగా చెప్తాను. ముందుగా నేను కొద్దిగా టేక్ పౌడర్ అన్నది తీసుకున్నాను. చూసారు కదా, అందులో ఎన్సిటిన్ వేసుకుంటున్నాను. టేక్ పౌడర్ వేసుకుని ఎన్సిటిన్ వేసుకోవడం వల్ల కలర్ అనేది బేగా మిక్స్ అయిపోతుంది. అదే మనం వుడ్ సీలర్లో కలర్ వేసుకొని మిక్స్ చేయాలంటే ఉండల కింద అయిపోతుంది, బేగా మిక్స్ అవ్వదు. చూసారు కదా, మన ఎన్సిటిన్లో కలర్ వేయడం వల్ల ఈ విధంగా బుడగల కింద వస్తుంది కదా, కలర్ అనేది మిక్స్ అయిపోతుంది. మనం కలిపి పని కూడా ఉండదు, ఈ విధంగా మిక్స్ అయిపోద్ది. ఇప్పుడు నేను వుడ్ సీలర్ అన్నది వేస్తున్నాను. నేను చిక్కగా కలుపుకోవడం జరుగుతుంది వుడ్ సీలర్ అన్నది. మీరు కలర్ చూసి బాగా డార్క్గా ఎక్కిచ్చేస్తున్నాను అనుకోవద్దు. ఈ కలర్ మిక్స్ చేసిన తర్వాత లైట్గా తయారవుతుంది. చూస్తున్నారు కదా, నేను పుల్ల పెట్టి బాగా కలుపుతున్నాను. ఈ విధంగా బాగా కలుపుకోవడం వల్ల కలర్ అనేది మొత్తం కలిసిపోయి సింపుల్గా కలిసిపోయి. చూసారు కదా, ఎన్సిటెంట్లో ముందుగా వేయడం వల్ల మనం బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోగానే చూసారు కదా, కలర్ షేడ్ అయిపోయింది. ముందు మీరు చూసినప్పుడు డార్క్గా ఉండేది, ఇప్పుడు లైట్గా వచ్చింది కదా కలర్ అనేది. నేను చిక్కగా కలుపుకున్నాను. వుడ్ సీలర్ అనేది బాగా చిక్కగా కలిపాను, చిక్కగా ఎక్కిస్తాను నేను. చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మన డోర్లు అనేవి నీట్గా తుడుచుకొని ఎక్కించడం జరగాలి. మీరు ఇక్కడ చూస్తే డోర్లు ఈ విధంగా ధూళి ఉంటుంది, ధూళి అనేది దులుపుకోవాలి.
ఈ ధూళి ఎందుకు ఉంటుందంటే మనం పేపర్ కొట్టాం కదా, పేపర్ ధూళి అంతా డోర్ కంటిపోయి ఉంటుంది. దాన్ని దులుపుకొని ఆ తర్వాత మనం కలుపుకున్న వుడ్ సీలర్ అనేది ఎక్కించుకోవాలి. చూసారు కదా, నేను మొత్తం మిక్స్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ధూళి దులిపాం కదా, దులిపిన తర్వాత క్లాత్తో ఈ విధంగా గట్టిగా నొక్కి తుడుచుకోవడం వల్ల దానికి ఏమన్నా ఇంకా ధూళి ఉంటే అదంతా పోతుంది. కంపల్సరీ ఈ విధంగా తుడుచుకోవాలి. మొత్తం నేను తుడుచుకొని వుడ్ సీలర్ అనేది వేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తే వుడ్ సీలర్ కూడా నేను ఎక్కించేస్తున్నాను. చూసారు కదా, వుడ్ సీలర్ మనం మిక్స్ చేసాం కదా, అదే ఈ బ్రష్తో నేను ఎక్కిస్తున్నాను. ఈ విధంగా మనం బ్రష్తో ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్. మీకు కొద్ది వీడియో లేట్ అవుతుంది కాబట్టి ఫార్వర్డ్ పెడతాను, కొద్దిగా స్పీడ్గా అవుతుంది. చూసారు కదా, మనం వుడ్ సీలర్ వేయగానే కలర్ అన్నది ఏ విధంగా మారుతుందో. మనకి నేను కలర్ కూడా లైట్గా వేసాను, ఎక్కువ వేయలేదు. లైట్గా వేయడం వల్ల ఏంటంటే మనకి డిఫరెన్స్ అని తెలియదు. అదే ఎక్కువ కలర్ వేసేస్తే డోర్ అంతా ఒకే విధంగా వచ్చేస్తుంది. ఈ వుడ్ జాయిలు ఉన్నాయి కదా, ఈ వుడ్ జాయిలు అన్నీ కలిసిపోతాయి. ఇది మొత్తం వుడ్ సీలర్ వేసిన తర్వాత మీకు సైడ్ నుంచి చూపిస్తాను, బాగా కనిపిస్తుంది. చూసారు కదా, ఇది మొత్తం ఫుల్ డోరు. మీరు ఇంతకుముందు పేపర్ కొట్టక ముందు ఇప్పటికి తేడా చూడొచ్చు. ఇటు సైడ్ నుంచి చూపిస్తాను, బాగా కనిపిస్తుంది. చూసారు కదా, మనం వుడ్ సీలర్ వేసిన తర్వాత ఈ విధంగా నీట్గా వచ్చింది. మనకి కలర్ నేను తొక్కు వేయడం వల్ల మీకు వుడ్ జాయిల్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. అదే కలర్ ఎక్కువ వేస్తే ఆ జాయిలు అన్నీ కలిసిపోతాయి, మనకి డిఫరెంట్ అన్నది తెలియకుండా అయిపోతుంది. మనం ఇక్కడ ఇంకో డోర్ ఉంది, దీనికి కూడా వేస్తున్నాం కలర్. వుడ్ సీలర్ అనేది వేయడం జరుగుతుంది. ఇటువైపు ఈ డోర్ అయింది. మనం వేరే మోడల్ కూడా చేసాము. దీనికి గ్రూలు అనేవి క్రాస్గా తీసి బీడింగ్ అనేది ఎక్కించడం జరిగింది. మనం వేరే మోడల్ కూడా మీకు డోర్ చూపిస్తాను. ఇవి 2 మోడల్ చేసాము. మీరు ఇక్కడ పేపర్ కొడుతున్నారు కదా, ఈ డోర్ చూపిస్తాను మీకు. ఇది మోడల్ వేరే, దీనికి అడ్డుగా ఎక్కించడం జరిగింది. చూసారు కదా, అడ్డుగా ఉంటుంది. ఈ డోరు బాగుంటుంది, డిజైన్ మొత్తం పేపర్ వర్క్ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ వుడ్ సీలర్ వేస్తున్నారు. మీకు వేరే మోడల్ అని చెప్పాను కదా, ఆ మోడల్ డోర్ ఇది. చూసారు కదా, నీట్గా ఏ విధంగా వచ్చిందో. మొత్తం మనం 5 డోర్లు చేయడం జరిగింది. 2 డోర్లకి ఈ మోడల్ చేసాం, 3 డోర్లకి క్రాస్ లైన్స్ అని వేసాం. ఆ క్రాస్ లైన్ ఉంది కదా, అవి వేసాం. 3 డోర్లకి, 2 డోర్లకి వేసాం. మన వుడ్ సీలర్ వేయగానే ఏ విధంగా కనిపించిందో. ఈయనే మా గురువు గారు. చూసారు కదా, ఇది ఒక మోడల్, ఇది ఇంకొక మోడల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.